బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రాల అభివృద్ధిలో వేగం పెంచాలని ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడిన మోడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియా లాగా కలిసి పనిచేయాలని కోరారు. 2047 నాటికి వికసిత్ భారత్తో అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలన్నారు. అన్ని రంగాల్లో మహిళలు పనిచేయడం కూడా అభివృద్ధికి సంకేతమని తెలిపారు. దేశవ్యాప్తంగా పర్యాటక రంగాన్ని డెవలప్ చేయాలని సూచించారు. ఇక ప్రపంచ ప్రమాణాల ప్రకారం ప్రతి రాష్ట్రం ఓ పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని సీఎంలకు పిలుపునిచ్చారు. పెహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసిన దేశం దృఢంగా ఉందన్నారు మోడీ. పర్యాటకం ద్వారా కేవలం ఒక ప్లేసో ఒక ప్రాంతమో కాకుండా చుట్టుపక్కలున్న నగరాలన్నీ అభివృద్ధి పదంలో నడుస్తాయన్నారు. దేశం పట్టణీకరణ వైపు వేగంగా కదులుతుందని, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నగరాల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. అటు రాష్ట్రాల అభివృద్ధి దేశానికి ఎంతో ముఖ్యమంటూ కూడా ప్రధాని మోడీ సూచించారు. అలాగే దీనికి సంబంధించి సీఎంలకు కొన్ని కీలక సూచనలు కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ అఖిల, ఈరోజు ఢిల్లీలోని భారత మండపంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. అయితే ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలకు పలు కీలక సూచనలు చేశారు. అందరూ కూడా ఒక టీమ్ ఇండియా లాగా కలిసి పనిచేయాలి. రాష్ట్రాలు అలాగే కేంద్రం అన్ని కూడా కలిసి ఒక టీమిండియా లాగా పనిచేయాలనేది కూడా అన్ని రాష్ట్రాల సీఎంలకు నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అంటే 2047 నాటికి వికసిత్ భారత్తో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ కూడా నిలవాలి అనేది ఒక ధ్యేయంగా కూడా అందరూ కలిసి పనిచేయాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే మరోవైపు సీఎం చంద్రబాబు తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. వారితో కూడా పర్సనల్గా మాట్లాడినట్టు తెలుస్తుంది. వారి ప్రసంగాల ద్వారా కూడా రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రంతో పాటు దేశ అభివృద్ధి కూడా సహకరిస్తామంటూ కూడా వారిద్దరు కూడా వారి ప్రసంగాల ద్వారా తెలియజేశారు. వారితో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అందరూ కూడా కొన్ని కీలక సూచనలు చేశారు. ఏదైతే 2047 నాటికి వికసిత్ భారత్తో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ కూడా ఉండాలి అనే ధ్యేయంతో అందరూ కూడా ఒక టీమ్ ఇండియా లాగా పనిచేయాలనేది కూడా అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేశారు. అంటే ఒకవైపు సీఎంలు, సిఎస్లు, మరోవైపు గవర్నర్లు, అన్ని రాష్ట్రాల గవర్నర్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అంటే మహిళలు, అన్ని రంగాల మహిళలు పనిచేయడం కూడా అభివృద్ధికి సంకేతం అనేది కూడా ప్రధానంగా ఆయన తెలియజేశారు. అంటే ప్రతి ఒక్క రంగంలో కూడా పురుషులతో పాటు మహిళలు కూడా పోటీ పడి మరి పనిచేస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళల పోటీతత్వం కానీ వారు పనిచేయాలనే ఆలోచన కానీ వారు పనిచేయడం కూడా శుభసూచకంగా కూడా అందరూ భావించాలి అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. దేశవ్యాప్తంగా పర్యాటక రంగాన్ని డెవలప్ చేయాలి. ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ప్రాంతంలోనూ పర్యాటక రంగాన్ని డెవలప్ చేయాలి. ఈవెన్ ఇటీవల జరిగిన ఏదైతే పెహల్గాంలోని బైసరణ్యుల కాల్పుల ఘటన జరిగిందో దాన్ని ఖండిస్తూనే పర్యాటక రంగాలన్నిటి కూడా అభివృద్ధి చేసుకోవాలంటూ కూడా అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేశారు. అంటే ప్రపంచ ప్రమాణాల ప్రకారం ప్రతి రాష్ట్రం ఒక పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటూ కూడా సీఎంలకు పిలుపునిచ్చారు. అంటే టూరిస్టులపై ఏదైతే పెహల్గాం ఘటనపై ఉగ్రవాదులు దాడి చేసినప్పటికీ కూడా దేశం దృఢంగా ఉంది. దీన్ని బట్టే మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో అర్థమవుతుంది. అదే స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళాలి. ఏదైతే అడ్డంకులు వచ్చినప్పటికీ వాటిని అధిగమించి ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళి ప్రపంచ దేశాల సరసన మనం నిలవాలి. 2047 నాటికి వికసిత్ భారత్తో కంప్లీట్ చేసుకుని వికసిత్ భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ దేశాల సరసన మనం కూడా నిలవాలనేది కూడా ఇటు అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దానిలో భాగంగానే వారి అభిప్రాయాలు కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ వారికి సూచించడంతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వారి రాష్ట్రాల్లో పాలన ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు పథకాలు కానీ, వారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే కేంద్రం నుంచి ఎంతవరకు సహకారం కావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలకు సరైన పాలన అందించాలి అంటే ఇటు కేంద్రం నుంచి కూడా సహకారం అవసరం. కాబట్టి అటువంటి అంశాలపై కూడా రోడ్ మ్యాప్ను ఒక ప్రజెంటేషన్ ప్రకారం వారు ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కానీ ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వారి అభిప్రాయాలను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వారు కూడా ప్రధానంగా తెలియజేశారు. దానిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరు కూడా అంటే కేవలం పర్యాటకం ద్వారా కేవలం ఒక ప్రాంతమే కాకుండా అన్ని ప్రాంతాలు కూడా పట్టణ ప్రాంతాలు కానీ ఒక ప్రాంతము ఒక పట్టణ ప్రాంతము కాకుండా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. దాని ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందడం ద్వారా
ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అభివృద్ధి చెందిన దేశాల సరసన మనం కూడా ఉండాలి అనే ధ్యేయంతో అందరూ కూడా ఒక టీమిండియా లాగా విడివిడిగా కాకుండా టీమిండియాగా పనిచేయడం ద్వారా, అంటే కేంద్రం రాష్ట్రం అన్ని రాష్ట్రాలు కలిపి పనిచేయడం ద్వారా, సంయుక్తంగా పనిచేయడం ద్వారా దేశాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. దాని ద్వారా రాష్ట్రాల మధ్య సహకారం, పరస్పర సహకారం ఉండాలి, రాష్ట్రానికి కేంద్రానికి మధ్య సమన్వయం ఉండాలి. ఇద్దరు కలిసి పనిచేయడం ద్వారా అటు రాష్ట్రాన్ని దేశాన్ని కూడా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలి. అంటే పార్టీలు వేరైనప్పటికీ కూడా అందరం కలిసికట్టుగా పనిచేసుకుని రాష్ట్రాన్ని ఇటు దేశాన్ని కూడా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలి. మరో పర్యాటక ప్రాంతాలని కూడా డెవలప్ చేసుకోవాలి. ఇటు పెహల్గాంలో ఉగ్రదాడి జరిగినప్పటికీ కూడా ఒక దృఢమైన దేశంగా స్ట్రాంగ్గా మనం ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ, అధిగమించుకుంటూ, అడ్డంకులను కూడా దాటుకుంటూ వెళ్ళి దేశాన్ని అభివృద్ధి చేసే దిశగా కూడా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. మీ అందరికీ నా సహకారం ఉంటుందంటూ కూడా ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ అందరికీ సూచించారు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా వారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కూడా వారు కూడా ఈ నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తెలియజేశారు. తర్వాత ఒక్కొక్కరి 1-to-1 ప్రతి ఒక్క సీఎంతో కూడా 1-to-1 సమావేశం కూడా ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం కాబోతున్నారు. ప్రతి ఒక్క సీఎంకు 5 నిమిషాల సమయం కూడా కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ.